తప్పిదం వల్లే వాల్ డమాల్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్పై సిడబ్ల్యూసీకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక. 2017-18లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవాహం, ఆ ప్రభావం డయాఫ్రమ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్న కమిటీ. వరదల ఉధృతికే డయాఫ్రమ్ వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతిన్నట్టు స్పష్టీకరణ. 2017లో ఎగువ దిగువ కాపర్ డ్యాముల పునాదులు జెట్ గ్రౌటింగ్ వాల్ నిర్మాణం, వరద ప్రభావం వాటిపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకొని టీడీపీ సర్కార్. 2018 వరదలకు ఎగువ కాపర్ డ్యాంలో 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న జెట్ గ్రౌటింగ్ వాల్ సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించకుండా 2018 డిసెంబర్లో ఎగువ దిగువ కాపర్ డ్యాములకు పనులు ప్రారంభం. వాటిని పూర్తి చేయలేక చివరకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలు వదిలేసిన నాటి బాబు ప్రభుత్వం. ఎగువ దిగువ కాపర్ డ్యాముల ఖాళీ ప్రదేశాల గుండా కుచించుకుపోయి ప్రవహించిన గోదావరి. దీనివల్ల వరద ఉధృతి పెరుగుతుందని తెలిసిన ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాయి. దాంతో 2019 వరదలకు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఉన్న ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం. డయాఫ్రమ్ వాల్ కోతకు గురై 693 మీటర్ల పొడవున దెబ్బతిన్న వైనం. కోతకు గురైన దిగువ కాపర్ డ్యామ్ ఈ విధ్వంసానికి చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని గతంలోనే చెప్పి నిపుణులు అంటూ అయితే ఈ వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి పట్టించుకోలేదు. ఒకే సీజన్లో కొత్త డయాఫ్రమ్ వాల్ అంటూ 2024 నవంబర్ 1 నుంచి 2025 జూలై 31లోగా పూర్తి చేయాలి. పాత డయాఫ్రమ్ వాళ్ళకి ఎగువను సమాంతరంగా కొత్తది నిర్మించాలి. కేంద్ర జల సంఘానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక అలా తేల్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పక్క